నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మొదటిసారి మీరు మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఇక ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం, విశదీకరించే ప్రయత్నం చేయబోతున్నాం. నిన్న రప్పా అంశం చూశారు కదా, దానికి సంబంధించి మన వీడియో కూడా చూశారు కదా. సో దాని వెనకున్నటువంటి కారణాలు ఏంటి, దాని అంతరార్థం ఏంటి, ఎందుకు అలా జరిగిందనేటటువంటి అంశం మీద ఆసక్తికరమైన కథనాలు బోలెడొచ్చాయి. సో అందుట్లోంచి లాజిక్కి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకొని నేను విశ్లేషించే ప్రయత్నం, విశదీకరించే ప్రయత్నం, ఇదిగో ఇదండి అసలు కథ అని నాదైన శైలిలో చెప్పేటువంటి ప్రయత్నమే చేయబోతున్నాను. ఏంటా పాయింట్ అయ్యా అంటే 25 మంది మాత్రమే మీలో కరెక్ట్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బ్యాచ్ మొత్తం పడుకుండిపోయారు, నిద్రపోతున్నారు. ఇట్లా అయితే నాతో కుదరదు, లాభం లేదు. కావాలంటే మీ ప్లేస్లో కొత్త వాళ్ళని వెతుక్కుంటాను, కొత్త వాళ్ళని చూసుకుంటాను, మిమ్మల్ని అందరిని తీసి పక్కన పడేస్తాను. ఏ వంశీ, ఏ నాని, మీకేమైంది? మీరు తిరుగుతారా లేదంటే మీ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకోమంటారా అని చెప్పేసి వార్నింగులు వెళ్ళాయని, దాని ఫలితమే నన్నట్టు రప్పా అని చెప్పేసి అయితే కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఏంటి, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదా? ఎస్, అర్థమయ్యేలా ఇప్పుడు నేను క్లియర్గా ఒక్కొక్క పాయింట్ చెప్తా, విశ్లేషించే ప్రయత్నం, విశదీకరించే ప్రయత్నం చేస్తా. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అసలు పాయింట్ ఏంటయ్యా అంటే, నిన్న పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. విజయవాడలో బయలుదేరి హైదరాబాద్ వచ్చి బెంగళూరు పోయినా కానీ ఒక్క నాంపల్లి లేదంటే బేగంపేట ఎయిర్పోర్టు, హైదరాబాద్లో మాత్రమే పెద్ద ఎత్తున జన సందోహం, సమూహం, కత్త, కమామిషి. ఇదంతా ఎందుకు జరిగింది? కోర్టు ముందు కూడా రప్పా ఫ్లెక్సీలు ఏంటని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోయి దీని వెనకున్న కారణాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీలో ప్రస్తుతం అందరూ సుప్తచేతనావస్థలో ఉండిపోయారట. అది అధినేతకు ఉన్నటువంటి రిపోర్ట్ అట. ఎంత రిపోర్ట్ అంటే, కేవలం ఉన్నటువంటి ఇన్ఛార్జీలో కానివ్వండి, లేదంటే నియోజకవర్గ బాధ్యుల్లో కానివ్వండి, లేదంటే ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళలో కానివ్వండి, ఒక 25 మంది మాత్రమే గట్టిగా తిరుగుతున్నట్లు, మిగతా బ్యాచ్ మొత్తం అసలు పూర్తిగా సైడ్ అయిపోయినట్టు, వాళ్ళంతా పడుకుండిపోయినట్లు, అసలు ఏమాత్రం యాక్టివ్గా లేనట్లుగా అధినేతకు సమాచారం ఉందట. దీని మీదే పెద్ద ఎత్తున ఆయన క్లాస్ తీసుకున్నట్టు, చాలామందికి క్లాస్ పీకినట్టుగా అయితే సమాచారం అందుతోంది. మీరు సరిగ్గా ఉంటారా, కొత్త బ్యాచ్ను చూసుకోమంటారా? మీరు ఎక్కడెక్కడైతే ఇది చేస్తున్నారో అవన్నీ నాకు తెలుసు, గట్టిగా తిరగండి, తిరగకపోతే మిమ్మల్ని సైడ్ చేస్తానని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చాడట. ఈ 25 మందిలో కూడా ఎక్కువగా కొత్తగా నియోజకవర్గానికి బాధ్యతలు తీసుకున్నటువంటి ఇన్ఛార్జీలు, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లుగా, కొంతమంది నాయకులు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్టుగా, మిగతా వాళ్ళంతా పెద్దగా యాక్టివ్గా లేనట్టుగా అయితే సమాచారం ఉందట. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తాజాగా ఈ యొక్క మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని చూస్తోందో, సరే దాన్ని ఏకంగా ప్రైవేటీకరణ అని చెప్పేసి వైసీపీ అంటోంది. ప్రైవేట్కి పీపీపీకి తేడా ఇదని చెప్పేసి టీడీపీ అంటుంటే, లేదు అచ్చం ప్రైవేటీకరణ అని చెప్పేసి వైసీపీ అంటోంది. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి 1,000,000 సంతకాల సేకరణ అని ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా 1,000,000 సంతకాల సేకరణ అంటూ యాంకర్ శ్యామల వంటి వాళ్ళు హడావుడి చేయటం, ర్యాలీలు చేయటం ఇవన్నీ మనం చూసాం కదా. సో ఆ 1,000,000 సంతకాల సేకరణను ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, నియోజకవర్గానికి ఒక 50,000 వరకు టార్గెట్ ఇస్తే మీరు సంతకాలు చేయించాలి, ఇదిగో ప్రైవేటీకరణ ఇది, ఈ రకంగా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, మన పిల్లలకి అసలు మెడికల్ విద్య లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి అనేక చోట్ల వర్క్షాపుల్లాగా పెట్టి మొత్తానికి సంతకాలు తీసుకోవాలని చెప్పేసి నియోజకవర్గానికి 50,000 చొప్పున టార్గెట్ పెడితే కనీసం 10,000 కూడా చాలా చోట్ల దాటలేదట. అందుట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే 38,000తోటి దేవినేని అవినాష్ మాత్రమే ప్రస్తుతం టాప్లో ఉన్నట్టుగా, మిగతా వాళ్ళందరూ ఎవరో ఆ స్థాయికి చేరలేదు. దేవినేని అవినాష్ మాత్రమే కాస్త టాప్లో ఉన్నాడు, 38,000 సంతకాల వరకు పూర్తి చేయగలిగాడని చెప్పేసి అయితే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాబట్టి దీన్ని క్రైటీరియాగా తీసుకున్నట్లయితే అసలు అట్టర్ ఫెయిల్యూర్, ఈ కార్యక్రమం అనేది పూర్తిగా ఫ్లాప్. ఇక్కడి నుంచి కాకరేగింది. అసలు దీన్ని అసలు ఏ స్థాయిలో మనం ఉద్యమంగా తీసుకెళ్లాల్సింది, ఆ స్థాయికి మనం తీసుకెళ్ళలేక కనీసం సంతకాలు 1,000,000 సంతకాలు అంటే 1,000,000 సంతకాల్లో మీరు సగం కూడా చేస్తారో, సగం కూడా టార్గెట్ రీచ్ అవుతారో లేదో తెలియనటువంటి పరిస్థితి. చాలామంది యాక్టివ్గా లేరు. అసలు చాలామంది అయితే దీన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఏంటి కథా కమమిషి అని చెప్పేసి
పెద్ద ఎత్తున ఈ మధ్య క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. మరి దాని నుంచి తప్పించుకోవడానికో, లేదంటే అధినేత కళ్ళల్లో పట్టడానికో, లేదంటే మేము కూడా యాక్టివ్గానే ఉన్నామని నిరూపించుకోవడానికో నిన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వస్తున్నటువంటి సందర్భంలో బల ప్రదర్శన, జన సమీకరణ చేయాలని ఆర్డర్స్ రాగానే ఎవరికి వాళ్ళు పోటీ పడిపోతుంది. ఆ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయితే పెద్ద ఎత్తున అందరికన్నా ఎక్కువ తీసుకురావాలి, అందరికన్నా ఎక్కువ మనమే మనాళ్లే ఉండాలనేటటువంటి ఒక పోటీలో ఆయన కాస్త సోషల్ మీడియాలో కానీ బయట కానీ కొంచెం ఎక్కువ హడావుడి చేసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. పేరు నాని వంటి వాళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఫ్లైట్లోంచి దిగారు. ఇంకా చాలామంది ఆఖరికి జైలు పాలే అసలు ఓత్సలు లెక్కబెట్టి అయిపోజా లేకుండా పోయినటువంటి బోరుగడ్డ అనిల్ వంటి వాళ్ళు కూడా నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. ఇంకా అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనేవాళ్ళు ఇక పెద్ద ఎత్తున వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా పెద్ద ఎత్తున మనం అధినేత కంట్లో పడాలి, మన మీద ఆయన సాఫ్ట్ కార్నర్ కలిగి ఉండాలి, ఈ పక్కన ఏరి పారేసే బ్యాచ్లో మనం ఉండకూడదనేటటువంటి కృత నిశ్చయంతో వాళ్ళంతా బాగా విపరీతంగా కష్టపడి కసరత్తు చేసి తాపత్రయపడిపోయి మొత్తానికి ఆ రప్పా కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ అయితే చేయగలిగారట. ఇది ఎందుకు ఎంత జరిగింది, ఎంతమంది ఎందుకు వచ్చారు, దీని వెనక్కి కథ ఏంటి, కమమిషి ఏంటి, అక్కడ బేగం పెడతాం మొదలు పెడితే నాంపల్లి వరకు ఆ ర్యాలీలు, ఆ రప్ప ఫ్లెక్సీలు, ఆ గొడవలు, ఆ కథ తోపులాటలు, అద్ది ఇద్ది ఇవన్నీ ఎందుకు జరిగాయి అని చెప్పేసి మాట్లాడుకున్నట్లయితే దీని వెనక కారణం ఇదయ్యా, ముందుగానే ఇలా వార్నింగ్లు ఇచ్చాడు, ఓరి బాబో ఎందుకు వచ్చిన గొడవరా, సమయం దొరికింది, సందర్భం దొరికింది, కుమ్మేద్దాం చించేద్దాం అని చెప్పేసి చాలామంది పోటీ పడి మరి జనాన్ని తీసుకొచ్చారు అని అయితే కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇక వంశీ నాని సంగతులు వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నట్లుగా ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఒకప్పుడు వంశీ, ఒకప్పుడు నాని, మళ్ళీ భవిష్యత్తులో మనకు కనపడతారా అంటే డౌటే. అసలు వాళ్ళు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అసలు యాక్టివ్గా లేరు, పూర్తిగా సుప్త చేతనావస్థలో వెళ్ళిపోయారు. మధ్యలో వంశీ అరెస్టు, జైలు పోలు. అసలు అంతకుముందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే గాయబైపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడేదో పెట్టుబడిదారులకు వచ్చే వీసా తీసుకున్నాడు, అక్కడే ఉండిపోయాడు అని చెప్పేసి కొన్నాళ్ళు నడిచింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఏదో రిలీఫ్ రాగానే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఊడిపడ్డాడు. ఆ తర్వాత సత్యవర్ధన్ అనే కుర్రాన్ని కిడ్నాప్ చేసి మొత్తానికి మైహోం భుజాలో దొరికేసి జైలు పాలై రికార్డు స్థాయిలో ఎక్కువ రోజుల పాటు జైల్లో ఉండి నల్ల జుట్టుతో వెళ్ళిన వాడు కాస్త తెల్ల జుట్టుతో బయటకు వచ్చి ఇప్పుడు ఆరోగ్యం, అనారోగ్యం అనేటువంటి కారణాలతో మొత్తానికి గన్నవరంలో తిరుగుతున్నాడు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏంటో తెలియదు కానీ కొంత యాక్టివ్ అయ్యాడని, కాస్త కలుస్తున్నాడని చెప్పేసి ప్రస్తుతానికైతే జుట్టుకు నల్ల రంగేసే ఉద్దేశం లేకపోయినా కానీ ఆయనైతే నెమ్మదిగా ఫస్ట్ వైసీపీ కార్యకర్తలను కలిసే ప్రయత్నాలు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు అని చెప్పేసి అయితే టాక్ ఉంది. కాకపోతే అప్పట్లాగా చించుకునే అవకాశం అయితే లేదు. ఇక నాని విషయానికి వచ్చినట్టయితే నాని గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1-2 సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డితో కలిసి కనపడ్డాడు తప్ప ఆ తర్వాత మాటా పలుకు లేదు. పైగా గుండె ఆపరేషన్ చేసుకుని ఆ మధ్య కాలంలో ఈ ఎదురు రొమ్ముకు పట్టి వేసుకుని చాలా కాలం పట్టు తిరిగాడు. మరి ఇప్పుడు గన్నవరంలో ఉంటున్నాడో, గుడివాడలో ఉంటున్నాడో, లేదంటే హైదరాబాద్లో ఉంటున్నాడో తెలియదు. అంతకుముందు ఆ ఆపరేషను, ఈ వ్యవహారాల కన్నా ముందే హైదరాబాద్ అడ్రస్ తోటి పాస్పోర్ట్ తీసుకునే ప్రయత్నం చేయటం ఇవన్నీ మనకు తెలిసింది. ఆ తర్వాత ఆయన మీద లుకౌట్ నోటీసులా మొత్తానికి ఏదో కొన్ని అంశాలు, సబ్జెక్టు కరెక్షన్, ఏదో కొన్ని ఇష్యూస్ అయితే పాస్పోర్ట్ విషయంలో కూడా వచ్చాయి. మొత్తానికి ఇక్కడ అడ్రస్తో తీసుకునే ప్రయత్నం చేశాడని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఆ ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా వచ్చాయి. సో కుదిరితే అసలు చెక్కేద్దాం ఇక్కడ నుంచి అనేటటువంటి రీతిలోనే ఉన్నాడు అనే విధంగా అయితే వార్తలు వచ్చాయి. కాబట్టి ఇప్పట్లో ఆ 2 కోయలలో పలికేటువంటి అవకాశం లేదుగాక లేదు. కాకపోతే మరి వాళ్ళకు కూడా వార్నింగ్లు వెళ్ళాయి అనేటటువంటి వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో చెప్పలే, ఏమైనా జరుగుతుంది. వాళ్ళిద్దరిని పక్కన పెడతారని అనుకోవడానికి వీల్లేదు కానివ్వండి, కొంత సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి ఇన్ని అంశాల మధ్య మేము తిరగటం ఓకే, నువ్వు ఎప్పుడు తిరుగుతావు? నువ్వు వారానికి మధ్యలో 2 రోజుల పాటు తాడేపల్లి రావటం, మళ్ళీ బెంగళూరు పోవటం తప్ప ఇంతకు మించి చేసింది ఏముంది? నువ్వు ఎక్కడ తిరిగావు? మాట్లాడితే పాదయాత్ర అంటావు, 25లో అంటావు, 26లో అంటావు, 27లో అంటావు, ఎప్పుడు చేస్తావో తెలియదు అని చెప్పేసి లోపల వాళ్ళు బయటకు అనలేక లోపల కుమిలిపోతూ ఆఫ్ ద రికార్డుగా కామెంట్ చేసేట నేతలు కూడా ఉన్నారట. నా సంగతి సరే, నువ్వు కూడా తిరగవయ్యా బాబు, మరి నీ నియోజకవర్గంలో నువ్వు తిరుగుతున్నావా? ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మరి నీ పాత్ర ఏంటి? నువ్వు ఎన్ని సంతకాలు పెట్టించావు?
అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు కాదు, ధైర్యంగా అడగలేరు, అది వేరే విషయం. సో మొత్తానికి ఇదండి కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టుగా వైసీపీ అధినేత, వైసీపీ క్యాడర్కి, వైసీపీ నాయకులకి ఇచ్చినటువంటి వార్నింగుల ఫలితంగా, సమీక్షల ఫలితంగానే ఎందుకైనా మంచిదిరా బాబు మనం కూడా కంట్లో పడాలనే ఉద్దేశంతో రప్పా బ్యాచ్ను రంగంలోకి దింపినట్టుగా అయితే కొన్ని వార్తలు, కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి ఈ థియరీ మీకు నచ్చిందా? లాజికల్గా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కమెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.